ఫ్రెండ్స్ నేను మీ నవీన్ మీ చూస్తున్న నవీన్ టెక్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో టెక్ న్యూస్ ఎపిసోడ్ 27 కి అయితే అందరికీ స్వాగతం సుస్వాగతం. సో ఇవాళ డేట్ వచ్చేసరికి December 16, 2023. సో టైం వచ్చేసరికి 6:30 PM అయితే అవుతుంది. సో ఇప్పటి వరకున్న ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే ఇవి గైస్. సో ఇవాళ ఫస్ట్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకు ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకైతే OnePlus దగ్గర నుంచి. సో గైస్ OnePlus అయితే కన్ఫర్మ్ అయితే చేసిందనమాట. సో OnePlus 12 అంతేకాకుండా OnePlus 12R మొబైల్ మనకు Jan 23 రోజు అయితే మన ఇండియాలో అయితే లాంచ్ అవబోతున్నాయి అనమాట. సో మనకైతే చైనాలో ఈ మొబైల్స్ అయితే లాంచ్ అయిపోయాయి. సో OnePlus 12 బట్ మనకైతే Jan 23 రోజు అయితే మన ఇండియాలో అయితే లాంచ్ అయిపోతున్నాయి. సో వీటి యొక్క స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే కనుక సో OnePlus 12 మనకైతే సో స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ 3 చిప్సెట్తో అయితే రావచ్చు అనమాట. సో 12R మనకైతే స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ 2 చిప్సెట్ అయితే ఉంటుంది. 6.78 ఇంచెస్ మనకైతే AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. అంతేకాకుండా సో 64 మెగాపిక్సెల్ 3x టెలిఫోటో లెన్స్ అయితే ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఇందులో మనకైతే సో 2 కలర్స్ అయితే ఉంటాయి అనమాట. సో బ్లాక్ గ్రీన్ కలర్ అయితే తీసుకొస్తున్నారు. సో మనకైతే వాళ్ళైతే OnePlus అయితే కన్ఫర్మ్ అయితే చేసేసింది. సో Jan 23 రోజు అయితే మన ఇండియాలో అయితే సో OnePlus 12 అంతేకాకుండా OnePlus 12R మొబైల్స్ అయితే లాంచ్ అయితే చేస్తుంది అనమాట. సో ఇది కూడా ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. OnePlus 12 అంతేకాకుండా OnePlus 12R మొబైల్ అయితే లాంచ్ అవబోతున్నాయి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే సో ఐకు దగ్గర నుంచి. సో గైస్ ఐకు మొన్ననే ఒక సరికొత్త ఫ్లాగ్షిప్ మొబైల్ మన ఇండియా లాంచ్ చేసింది కదా. సో అంతేకాకుండా మనకు చైనాలో అయితే సో December 27 రోజు అయితే ఐకు 9 సిరీస్ అయితే లాంచ్ అయిపోతుంది. ఆ రెండింటితో పాటు ఒక సరికొత్త 2 ప్రోడక్ట్స్ అయితే లాంచ్ అయిపోతుంది అనమాట. సో ఐకు కూడా ఒక స్మార్ట్ వాచ్ లాంచ్ చేస్తుంది, ఒక ట్విక్ బడ్స్ అయితే లాంచ్ చేస్తుంది అనమాట. ఇవి కూడా మనకు ఏవైతే సో వివో దగ్గర నుంచి ఉన్నాయో సో ఈ రెండు కూడా మనకు సబ్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో వివో వాచ్ 3 కావచ్చు, వివో బడ్స్ 1E కావచ్చు, మనకు ఈ రెండింటిని అయితే సబ్ బ్రాండ్ చేస్తూ మనకైతే ఐకు అయితే ఈ 2 ప్రోడక్ట్స్ అయితే తీసుకురాబోతుంది. ఐకు వాచ్ అంతేకాకుండా ఈ ఐకు ఇయర్ బడ్స్ అయితే తీసుకురాబోతుంది. సో వీటి యొక్క స్పెక్స్ అనేవి ఏవైతే బయటికి రాలే అనమాట, ఏవైతే మనకు వివోలో ఏవైతే ఉన్నాయో అదే విధంగా ఇందులో కూడా సేమ్ స్పెక్స్ అయితే ఉంటాయి అనమాట. సో మనకైతే సో బడ్స్ విషయానికి వచ్చేసరికి మనకు 9 hours బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుంది. సో 11mm సో డ్రైవ్స్ అయితే ఉంటాయి అనమాట. సో మనకు అందులో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇలాంటి మిగతా స్పెక్స్ అయితే రివీల్ చేయలేదు. సో ఐకు దగ్గర నుంచి మనకైతే ఒక స్మార్ట్ వాచ్, ఒక ఇయర్ బడ్స్ అయితే లాంచ్ అవబోతుంది అనమాట. సో మన ఇండియాలో అయితే కాదు, సో చైనాలో అయితే లాంచ్ అవబోతున్నాయి. ఇది మనకు సో ఐకు 9 సిరీస్తో అయితే లాంచ్ అయిపోతుంది. ఆ లాంచ్ ఈవెంట్లో అయితే ఈ లాంచ్ ఈవెంట్ మనకు December 27 రోజు జరుగుతుంది. సో ఐకు దగ్గర నుంచి కూడా స్మార్ట్ వాచ్ అని అంతేకాకుండా ఇయర్ బడ్స్ అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ వచ్చేసి మనకైతే సో సామ్సంగ్ దగ్గర నుంచి అనమాట. సో సామ్సంగ్ మనకైతే సామ్సంగ్ గెలాక్సీ S23 FE సిరీస్ లో మనకైతే సో ఇంతకుముందు ఈ మొబైల్ అయితే లాంచ్ అయిపోయింది అనమాట. సో మనకు Exynos ప్రాసెసర్ అయితే లాంచ్ అయింది కదా. ఈ మొబైల్ లో మనకైతే స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ 1 చిప్సెట్ అయితే తీసుకొస్తున్నా అని చెప్పేసి ఫ్లిప్కార్ట్ లో ఒక పోస్టర్ అయితే రివీల్ చేశారనమాట. అప్కమింగ్ మొబైల్స్ అనే పేరుతో అక్కడ మనకు Realme 13 కావచ్చు, అంతేకాకుండా సో Vivo X100 కావచ్చు, మనకు సామ్సంగ్ S23 మనకు FE మొబైల్ కూడా అయితే మెన్షన్ చేశారనమాట. ఇందులో కూడా మనకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే రావచ్చు అని చెప్పేసి ఈ మొబైల్ మనకైతే సో 49,000 కి అయితే లాంచ్ అయితే అయిందనమాట. సో ఇందులో అప్గ్రేడ్ చేస్తూ మనకైతే సో స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ ప్రాసెసర్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో చూడాలి, తీసుకొచ్చే వరకు సో నమ్మకం అయితే లేదనమాట. సో ఆల్మోస్ట్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో మనకు సామ్సంగ్ F సిరీస్ లో కూడా మనకైతే స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇవి మనమైతే సో త్వరలో అయితే లాంచ్ అవబోతుంది అనమాట. సో మనకు ఫ్లిప్కార్ట్ లో కూడా అయితే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేసింది. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే సో ఐఫోన్ దగ్గర నుంచి అనమాట. సో ఐఫోన్ 16 రాలేదు, ఐఫోన్ 17 ఒక న్యూస్ అనేది మీ అందరి కోసం అయితే తీసుకొచ్చారనమాట. సో ఈ మొబైల్ మనకు 2024 అయితే లాంచ్ అవబోతుంది. నెక్స్ట్ ఇయర్ కాకుండా ఆ నెక్స్ట్ ఇయర్ అయితే లాంచ్ అవబోతుంది అనమాట. సో ఆ మొబైల్ యొక్క కెమెరా డీటెయిల్స్ ఇవాళైతే సో బయటికి రావడం అయితే జరిగింది. సో మనకు ఐఫోన్ 17 Pro Max లో మనకైతే 48 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. సో దీని ద్వారా మీరు క్రాపింగ్ కావచ్చు, జూమింగ్ కావచ్చు, లార్జ్ ఫార్మాట్ ఫోటోస్ అనేవి మీరు చాలా బాగా అయితే క్యాప్చర్ చేయొచ్చు అనమాట. సో ఐఫోన్ 15 Pro Max లో మనకైతే 48 మెగాపిక్సెల్ అయితే తీసుకొచ్చారు. సో ఇకపై మనకైతే సో ఐఫోన్ 17 Pro Max లో మనమైతే 48 మెగాపిక్సెల్ ఫోటో లెన్స్ అయితే ఉంటుంది అనమాట. సో అందులో కూడా అయితే ఒక మంచి అప్గ్రేడ్ చేశారని చెప్పుకోవచ్చు. సో చూద్దాం. సో న్యూస్ అయితే బయటికి అయితే వచ్చిందనమాట. సో ఇది సగం రూమర్ అని చెప్పుకోవచ్చు. సో ఐఫోన్ 17 తీసుకొచ్చే వరకు ఇంకెలాంటి స్పెక్స్ అయితే ఉంటాయో సో చేంజ్ చేస్తుందా లేదో అని చెప్పేసి కెమెరా డిపార్ట్మెంట్ లో సో చేంజ్ అయితే అవ్వచ్చు అనమాట. సో మనకైతే ఐఫోన్ 17 Pro Max లో మనకైతే 48 మెగాపిక్సెల్ మనకైతే టెలిఫోటో లెన్స్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ న్యూస్ ఇవాళ అయితే బయటికి రావడమే జరిగింది అనమాట. ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్
వచ్చేసి మనకైతే సో రెడ్మీ దగ్గర నుంచి అనమాట. సో రెడ్మీ అయితే మొన్న మనకైతే రెడ్మీ 13C 5G మొబైల్ అయితే లాంచ్ చేసింది కదా. సో ఇవాళ అయితే ఫస్ట్ సెల్లోకి అయితే వచ్చిందనమాట ఈ మొబైల్ అనేది. ఈ మొబైల్ యొక్క స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే కనుక సో డైమెన్సిటీ చిప్ సెట్ అయితే ఉంటుంది, 6.74 LCD డిస్ప్లే అయితే ఉంటుంది, సో 90Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇందులో మనకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది, సో 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది అనమాట. సో 10 watts అడాప్టర్ మనకు బాక్స్ అయితే ఉంటుంది. ఇందులో మనకైతే 3 మోడల్స్ అయితే తీసుకొచ్చారనమాట. సో మీకు అమెజాన్ అవైలబుల్గా ఉంది, అక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు. మనకు 4+128GB మనకైతే సో 10,999 తీసుకొచ్చారు, 6+128GB మనకైతే 12,499 తీసుకొచ్చారు, 8+256GB మనకు 14,499 తీసుకొచ్చారనమాట. సో మీరు కనుక సో ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే మీకు సో 1000 రూపీస్ డిస్కౌంట్ కూడా అయితే ఉంటుంది. సో ఇవాళ మన ఇండియాలోకి అయితే ఫస్ట్ సెల్లోకి అయితే వచ్చిందనమాట. సో రెడ్మీ 13C 5G మొబైల్ అనేది ఒక లుక్ అయితే వేయండి. ఫ్రెండ్స్ మాకు నెక్స్ట్ సజెస్ మనకైతే సో నథింగ్ దగ్గర నుంచి అనమాట. సో గైస్ మీకు చెప్పాను అనమాట సో పోయిన టెక్ న్యూస్లలో సో నథింగ్ కూడా ఒక సరికొత్త బడ్జెట్ మొబైల్ అనేది తీసుకురాబోతుంది, సో ప్రైస్ తగ్గించి అని చెప్పేసి. దాని పేరే సో నథింగ్ 2A మొబైల్ అనమాట. సో ఈ మొబైల్ యొక్క కొన్ని స్పెక్స్ వల్ల బయటికి రావడం అయితే జరిగింది. సో ఇందులో మనకు కెమెరా డిజైన్ అనేది సో ఏవైతే పాత నథింగ్ ఫోన్స్ అయితే ఉన్నాయో వాటికంటే డిఫరెంట్గా తీసుకొస్తున్నారు. సో డ్యూయల్ కెమెరా సెటప్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. అంతేకాకుండా ప్రాసెసర్ కూడా అయితే చేంజ్ చేస్తారు, డైమెన్సిటీ 700 ప్రాసెసర్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో కెమెరా కూడా డిజైన్ చేంజ్ చేశారు. ఈ మొబైల్ మనకైతే సో బడ్జెట్లో అయితే రావచ్చు అనమాట. సో నథింగ్ 2A మొబైల్ అనే పేరుతో మనకు బడ్జెట్లో అయితే తీసుకొస్తున్నారు. సో ఎక్కువ బడ్జెట్ పెడితే సో అంత హైప్ అయితే ఉండట్లేదు. సో ఆ డిజైన్కి అది బాగానే ఉన్నాయి, అంతేకాకుండా బస్ ప్రైస్ అయితే ఎక్కువ అయింది కదా, అందుకే అని చెప్పేసి నథింగ్ అయితే సో బడ్జెట్లో ఒక సరికొత్త మొబైల్ అయితే లాంచ్ చేయబోతుంది. కొత్త ప్రాసెసర్ యూజ్ చేస్తుంది, కొత్త కెమెరా డిజైన్తో తీసుకొస్తున్నారు. సో బ్యాక్ సైడ్ ఏదైతే లైటింగ్ అయితే ఉంటుందో అది సేమ్ అయితే ఉంటుంది అనమాట, బట్ ప్రాసెసర్ అంతేకాకుండా కెమెరా డిజైన్ అనేది చేంజ్ చేశారు. సో చూద్దాం ఏ విధంగా తీసుకొస్తుందో నథింగ్ అనేది. ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇది ఎవరైతే ఐఫోన్ అంతేకాకుండా సో సామ్సంగ్ మొబైల్ యూజ్ చేస్తున్నారో సో మీరందరూ కూడా రిస్క్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆండ్రాయిడ్ 11, 12, 13, 14 మీద ఏవైతే రన్ అవుతున్న సామ్సంగ్ మొబైల్స్ ఉన్నాయో అంతే వచ్చేస్తే మనకు మొన్న రిలీజ్ అయిన మనకు 17 అప్డేట్ కావచ్చు. సో వీళ్ళు అయితే కొంచెం రిస్క్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. సో మీ సెన్సిటివ్ డేటా అనేది రిస్క్లో అయితే ఉందన్నమాట. సో దీన్ని అయితే CERT అయితే కన్ఫర్మ్ చేసింది అనమాట. సో కామన్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ టీమ్ వాళ్ళు అయితే సో ఒక రిస్క్లో ఉంది మీ డేటా అని చెప్పేసి చెప్తున్నారు. దీనికి కారణం వచ్చేసి సో సెక్యూరిటీ ప్యాచెస్ అనమాట. సో అప్డేట్ చేసినప్పుడు ఏవైతే సెక్యూరిటీ ప్యాచెస్ ఉన్నాయో సో దానివల్ల సో ఏమైనా అటాక్స్ అయితే జరగవచ్చు అనమాట. సో వైరస్ అటాక్ కావచ్చు, డేటా అనేది రిస్క్లో అయితే ఉందన్నమాట. మీరు కనుక ఒకసారి మొబైల్స్ యూజ్ చేస్తే కనుక కొంచెం జాగ్రత్త అయితే ఉండనమాట. సో ఎలాంటి లింక్స్ కావచ్చు లేకపోతే ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా వాటిని అయితే క్లిక్ చేసుకోకండి. సో మీ మొబైల్ డేటా అనేది కొంచెం రిస్క్లో అయితే ఉంది. ఫ్రెండ్స్ చూసారు కదా సో టెక్ న్యూస్ ఎపిసోడ్ 27 మీకైతే నచ్చింది అనుకుంటాను. సో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.